వనమాలి గదీశార్గి శంఖి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమన్నారాయణాయ నమః. భీష్మ పితామహాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయి? ద్రౌపదీదేవి భీష్ముల వారిని ఏమని ప్రశ్నించింది, ఆయన ఏమని సమాధానం చెప్పారు, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతో కబుర్లు చెప్తూ చక్కగా వారు ముచ్చటించుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆగిపోయి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారట శ్రీకృష్ణ పరమాత్మ. ఏమైంది అని ధర్మరాజాదులందరూ కూడా ఆశ్చర్యపడి అడుగుతారు కంగారుగా. బావా ఏమైంది అంటాడు అర్జునుడు. అనగానే కళ్ళు తెరిచి శ్రీకృష్ణ పరమాత్మ మాం ఖ్యాతి భగవన్ భీష్మ తతఃమే తద్గతం మనః. ఆ అంపశయ్య మీద ఉన్న భీష్ముడు నన్ను స్మరిస్తున్నాడు, నా మనస్సు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవన్ భీష్మ అన్నాడు ఆయన. అంటే భగవంతుడైన భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మతో భగవంతుడిగా చెప్పబడిన పరమ భాగవతోత్తముడు, భగవత్ స్వరూపుడు భీష్మాచార్యుల వారు. కనుక పాండవులారా మీరందరూ కూడా ఇప్పుడు వెంటనే బయలుదేరండి. ఆయన భీష్మ పితామహుల దగ్గరికి మనమందరం వెళ్దాము. భీష్మ పితామహులు కనుక దేహాన్ని వదిలి వెళ్ళిపోతే ఇంకా మీకు ధర్మము చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. కనుక త్వరపడండి, వెంటనే నాతో రండి అని చెప్తాడు. ఎందుకు? ఈ భీష్మాచార్యుల వారు పరమ ధార్మికుడు. ఆయనకి తెలిసినటువంటి నీతులు ధర్మాలు ఆ కాలంలో విదురుల వారికి తప్ప మిగతా ఎవరికి కూడా తెలియదు. కానీ విదురుడి కంటే చెప్పగలిగిన అర్హత ఉన్నది భీష్ముల వారికే. ఆ సత్యం శ్రీకృష్ణుడికే తెలుసు. కనుక ఆయన సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు భీష్మాచార్యుల వారు. బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి పరమ పురుషుడు. కనుక మీరందరూ రండి. ధర్మ విషయంలో మీకు ఏ సందేహాలున్నా అవన్నీ కూడా ఆయన తీరుస్తారు అని నాయన ధర్మరాజా, భీష్మ పితామహులు ఆయన ధర్మశాస్త్రాలని అన్నిటినీ కూడా ఔపోసన పెట్టారు. ఆయన తప్ప నీ సందేహాలను తీర్చేవారు ఇంకొకళ్ళు లేరు. కనుక ఆయనని ఆశ్రయించి నీ సందేహాలన్నీ తీర్చుకో, ధర్మ సూక్ష్మాలని నీవు గ్రహించు అని చెప్తాడు. సరే రండి అనగానే పాండవులందరూ అంతఃపురంలో ఉన్న స్త్రీలతో సహా మొత్తం అందరూ 2000 మంది సిద్ధమవుతారు. వారందరితో కలిసి పంచపాండవులని, ద్రౌపది, అంతఃపుర స్త్రీలు, పరివారము అందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముల వారి దగ్గరికి, అంపశయ్య మీద ఉన్న ఆ భీష్ముల వారి సన్నిధికి వెళతాడు. వీళ్ళందరూ కూడా భీష్ములకి నమస్కరించిన తర్వాత శ్రీకృష్ణుడు భీష్మాచార్యులతో ధర్మరాజుకి కలిగిన ధర్మ సందేహాలని తీర్చు, అతను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, ధర్మం అంటే ఏమిటో బోధించు అని ఆదేశిస్తారు, ప్రార్థిస్తాడు. భీష్మ పితామహులు గనక కృష్ణుడు కూడా ప్రార్థించాడు. తను సాక్షాత్తు పరమాత్మ కనుక తన భక్తుడిని ధర్మం చెప్పమని ఆదేశించాడు. అయితే భీష్ముడు అంటాడు, పరంధామ నేను ఎన్ని రోజుల నుంచో ఇలా ఈ అంపశయ్య మీద ఉన్నాను, నిన్నే ధ్యానిస్తున్నా. నా మనస్సులో నువ్వు తప్ప నాకు వేరే ఏ భావన ఇప్పుడు లేదు. నా బుద్ధి కూడా ఏమీ పనిచేయట్లా. నా శరీరం డస్సిపోయింది, నాకు మాట్లాడే శక్తి లేదు. నువ్వే చెప్పచ్చు కదా, నీవు సర్వజ్ఞుడివి, సర్వవిధుడివి, సాక్షాత్తు జ్ఞానమూర్తి నీవే. నువ్వే వాళ్ళకి ధర్మాలు చెప్పచ్చు కదా, నన్నెందుకు చెప్పమంటావు అని అంటాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు పరమ భాగవతోత్తముడివి, ధర్మాత్ముడివి అయిన నీవు ధర్మం గురించి చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది అంటూ నీ శరీర తాపాన్ని నేను పోగొడతాను. నీకు చక్కగా మాట్లాడగల ఆ శక్తిని, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అమ్మవారు ఆ శక్తి లేకపోతే మాట్లాడే శక్తి కూడా, మనకి దేహం కదల్చడానికి కూడా శక్తి ఉండదు. నీకు ఆ శక్తిని ఇస్తాను అని తాను ఆయనకి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, శరీర తాపాలను పోగొట్టి హాయిగా ధర్మాన్ని చెప్పగల సామర్థ్యాన్నిచ్చి ఇప్పుడు చెప్పు అని అన్నాడు. సరే పరమాత్మ ఆదేశం కదా,
ఎవరైనా ఔదల దాల్చాల్సిందే. ధర్మరాజు తాతగారికి నమస్కరించి ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఎన్నో సందేహాలు వెలిబుచ్చాడు. అతను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి, అన్ని సందేహాలని గూడా చక్కగా నివారించి, ధర్మాలని గురించి చెప్పారు భీష్ముల వారు. ఆపద్ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, అసలు ధర్మం అంటే ఏమిటి? ఎన్ని రకాల ధర్మాలున్నాయి? శాశ్వత ధర్మాలు, తాత్కాలిక ధర్మాలు, దేశకాలమాన పరిస్థితులతో మారే ధర్మాలు, మారని ధర్మాలు, వృత్తము అనేది ఉంది కదా! తర్వాత రాజధర్మాలు, చతురాశ్రమ ధర్మాలు, చతుర్వర్ణ ధర్మాలు, సాంఘిక ధర్మాలు, ఆత్మధర్మంతో సహా అన్ని ధర్మాలు, స్త్రీ ధర్మాలని కూడా బోధించారు. వ్యక్తిగత ధర్మాలు, సమిష్టి ధర్మాలు, వ్యక్తి ధర్మాలు, సమిష్టి ధర్మాలు, సంఘ ధర్మాలు, ఇలా అనేక రకాలుగా ధర్మం అంతా చెప్పి చాలా ఎంతో అగాధమనంతమైన ధర్మబోధ చేశాక చిట్ట చివరిగా సారభూతంగా ఒక్క మాట చెప్తారాయన. అధర్మం జరుగుతూ ఉంటే ఆపు, ఆపలేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపో, ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి కలిగితే కళ్ళు మూసుకో అని చెప్పారు. కళ్ళు మూసుకుని అక్కడే కూర్చో అని అనగానే, ఈ మాటలు వినగానే ద్రౌపదీదేవి పకపకా నవ్విందిట. నవ్వి, తాతగారు మీరు ఈ ధర్మం అందరికీ చెప్తున్నారు కదా, మరి మీరు పాటించారా? మీ విషయంలో ఈ ధర్మాన్ని మీరు ఎందుకు పాటించలేదు? నన్ను ఆ కురు సభలో అంత అవమానం పరుస్తూ ఉంటే మీరు ఆపలేకపోయారు. తర్వాత కనీసం కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరిచి ఎందుకు చూశారు, చూస్తూ ఉండిపోయారే అని అడిగిందిట. అడిగితే భీష్మాచార్యుల వారు ఆవిడికి 2 సమాధానాలు చెప్తారు. ద్రౌపదీదేవితో ఇలా చెప్తున్నారు. అమ్మ ద్రౌపది, నేను ధర్మం చెప్పడానికి ప్రయత్నించా, కానీ ఆ సమయంలో నేనేమీ మాట్లాడలేకపోయాను. ఎందుకు? నాకు అసలు మొదట్లో అక్కడేదో ప్రమాదం జరుగుతుంది అని నాకు తెలీదు. వీళ్ళు ఇంతటి కుట్ర పన్నారు అన్నది, ఆ మాయాజూతం గురించిన అవగాహన ఆయనకు అంతకు ముందు లేదు. ఇది వీళ్ళ కుట్ర, దుష్ట చతుష్టయము, ధృతరాష్ట్రుల వారి శకుని మామ వాళ్ళ కుట్ర కనుక భీష్ముడికి ఏమీ తెలీదు పాపం. ఇక్కడ అన్యాయం జరుగుతుందని తెలీదు, కానీ అన్యాయం జరుగుతోంది, జరగడం ప్రారంభమైంది. ఆ మాయా జూతము దాన్ని ఆపడానికి నేను చెప్పిన దుర్యోధనుడు, శకుని ఎవరు ఆగలేదు. ధృతరాష్ట్రుడికి చెప్పాను, ఆయన కూడా ఆపలేదు, ఆపే ప్రయత్నం కూడా చెయ్యలా. కానీ సరే, అధర్మం జరుగుతోంది, ఈ జూతం అయిపోయింది, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. ఆ కులస్త్రీ ఈవిడ, పరమ పతివ్రత, పరమ భాగవతోత్తమురాలు, సాక్షాత్తు ధృతరాష్ట్రుడి కోడలు, అంతటి ఈ దుర్యోధనుడికి వదిన, అలాంటి ఈవిడ అవభృత రాజసూయ యాగం చేశాడు ధర్మరాజు. ఆ సమయంలో అవభృత స్నాంత అయినటువంటి ఈవిడ ద్రౌపదీదేవి, ఆవిడ అయోనిజ, ఆవిడ మామూలుగా ఆ తల్లిదండ్రుల గర్భవాసాన్ని భరించి పుట్టిన స్త్రీ కాదు, హోమకుండం నుంచి పుట్టిన పరమ తేజోమూర్తి, దైవాంశ కలిగిన స్త్రీమూర్తి. నీవంతటి గొప్పదానివి అని తెలిసి కూడా నేను ఆ సమయంలో ఏమీ చేయలేకపోయాను. ఎందుకు? అప్పుడు నాకు తెలిసింది అన్యాయం జరుగుతోంది అని. వారించడానికి ప్రయత్నించా, ఆయన మాటలు వాళ్ళు వినలేదు. చెప్పడానికి ప్రయత్నించాడు, చెప్పలేకపోయాడు, ఆపలేకపోయా. సరే, నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు అంటే నా ధర్మనిష్ట వల్ల వెళ్ళలేకపోయా. నేను కురువంశానికి రాజసేవకుడిని. కురువంశ సింహాసనం మీద ఆ ధృతరాష్ట్రుడు కూర్చుని ఉండగా నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎందుకు అనంటే నేను కురువంశ రక్షకుడిని, కురువంశ ఆ సింహాసనం మీద ఉన్న వారికి సేవకుడిని. కనుక రాజు తన యజమాని అక్కడుండగా సేవకుడు వెళ్ళరాదు. ఆ ధర్మం ప్రకారం నేనే కాదు, ఇంకా ఆయనని ఆశ్రయించి ఉన్న ద్రోణాచార్య, కృపాచార్యులు కూడా ఆ కారణం వల్లే అక్కడి నుంచి కదలలేకపోయారు. మేము ముగ్గురం అందువల్లే అక్కడ ఉండిపోయాము. ఇంకా కళ్ళు మూసుకోవాలి నువ్వన్నట్టుగా నిజమే, కానీ నేను కళ్ళు మూసుకోలేదు. ఎందుకు అంటే
కులస్త్రీని, మహాపతివ్రతని, పరమ భక్తురాలిని, శ్రీకృష్ణ సోదరివైన నిన్ను పరమాత్మ ఎలా కాపాడతాడో, ఏ దివ్య శక్తి ఎలా వచ్చి నిన్ను రక్షిస్తుందో చూడాలి అనుకున్నానమ్మా. నేను గనక కళ్ళు మూసుకుంటే ఆ పరమాద్భుతమైన దైవ లీలని నేను చూసే అవకాశం పోతుంది గదా! అందుకని నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను తల్లి అని జెప్పాడు. కానీ అలా చూడటం అది అధర్మము కనుక, దాని శిక్షని ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. ఈ దేహంతో, మనస్సుతో, బుద్ధితో చేసిన పాపాలని ఇక్కడే ప్రక్షాళన చేసుకుంటేనే ముక్తి కలుగుతుంది. కనుకనే 58 రోజులు అంపశయ్య మీద శరీరం లోపల నుంచి బాణాలు గుచ్చుకుంటే ఎంత తీవ్రమైన ఆ వేదన, బాధ కలుగుతుందో, అయినా ఆ బాధని భరిస్తూ ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నారు. 2 సార్లు ఈయన అంటే తన వశంలో లేకుండా, తనకి అధర్మమని తెలిసి ఈయన చేసిన 2 అధర్మమైన వృత్తాలున్నాయి అని చెప్తారు. ఒకటి, ద్రౌపదీ మాత ఆ కురు సభలో ద్రౌపదీదేవి మానభంగ సమయంలో వారిని ఆపలేకపోవడం అన్నది ఒకటి. ఇంకొకటి, శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణరాయబార సమయంలో ఆ సభకి వచ్చినప్పుడు ఈ దుష్ట చతుష్టయం నలుగురు కూడా శ్రీకృష్ణ పరమాత్మని బంధించి సంహరించాలని కుట్ర పన్నుతారు. ఆ సమయంలో వాళ్ళని ఆపలేకపోతాడు. ఈ రెండింటిని గుర్తు చేసుకుని చెప్పి, తల్లి ఈ 2 ఇవి నిజంగా చెప్తే ఈ 2 కూడా ఆయన తప్పులు కావు. అవి అధర్మము కాదు. అది పాపము కానే కాదు. ఆయన చెయ్యగలిగి ఉండి చేయలేకపోతే, లేదా కావాలని అధర్మాన్ని ఆచరిస్తే అధర్మం. ఈ 2 కూడా దైవ వశములో ఉన్నవే తప్ప ఆయన వశంలోనివి కావు. ఈ 2 అంశాల విషయంలో ఆయనలో అధర్మమే లేకపోయినా, ఆయన పాప ప్రక్షాళనకి 58 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నారు. అదే చెప్పి, అమ్మా నేను ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికే ఇలా ఉన్నాను తల్లి అని చెప్తారు. చెప్తూ ఈయన ఇంకా ఒక మాట చెప్తారు. అంటే ఆ 2 అంశాలు జరిగినప్పుడు గూడా వాటిల్లో ఎన్నో ధర్మ సూక్ష్మాలున్నాయి. రహస్యాలున్నాయి. ఆ రహస్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటే మహాభారతంలోని అరణ్య పర్వంలోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అరణ్య పర్వంలోకి వెళితే ఆ రహస్యం ఏమిటి అన్నది అక్కడ వివరించారు. కొన్ని ఆసురీ శక్తులు, రాక్షస శక్తులుట. ఆసురీ శక్తులు ఆ సమయంలో, ఆ 2 సమయాల్లో కూడా ఈ భీష్మ పితామహుల వారిని ఆవహించాయిట. ఏవైనా ఆసురీ శక్తులు దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ బుద్ధుల్లోకి ప్రవేశించి వాళ్ళని దుష్టులుగా, దుర్మార్గులుగా మార్చి దుష్ట కార్యాలు చేసేలా ప్రేరేపిస్తాయి. కానీ పరమ ధర్మాత్ముని దగ్గరికి కనుక వచ్చి ఆవేశించిన ఆ ఆసురీ శక్తులు ఆవేశించిన పైనే ఉంటాయి తప్ప లోపలికి వెళ్ళవు. వారి బుద్ధులు కలుషితమవ్వవు. వారిని పైన మాత్రమే ఆవేశించి మాట్లాడలేనీకుండా కట్టడి చేస్తాయి. అంత మాత్రమే తప్ప ఇంకంతకంటే ఆసురీ శక్తులకి ధర్మాత్ముల లోపలికి వెళ్ళి ప్రభావితం చేసే శక్తి లేదు. మబ్బు కమ్మినట్టుగా అలా ఒక్కమారు కమ్ముతుంది. మళ్ళీ మబ్బు విడిపోయినట్టు అది విడిపోతుంది. కనుక భీష్మాచార్యుల వారిలో ఎటువంటి దుష్ట భావన లేదు, దుష్ట స్వభావం కూడా లేదు. ఆయన సాక్షాత్తు దైవీ గుణాలకి, శుద్ధ సత్వ గుణానికి ప్రతీక, దైవీ గుణాలకి నిలయము ఆయన. అయినా ఇంకా 2 సార్లు అలా అయినందువల్ల 58 రోజులు అంపశయ్య మీద ఉండి పరిహారం చేసుకున్నారు. ప్రాయశ్చిత్తం అని అంటారే అలా. అయితే భీష్మాచార్యుల వారు ఇప్పుడు ద్రౌపదీదేవితో చెప్తారు, అమ్మా ఇప్పుడు నీకు అసలైన కారణం చెప్తాను విను. ఎందుకు నేను ఆ సమయంలో వాటిని ఆపలేకపోయాను అన్నది ఆ సత్యాన్ని ఇప్పుడు కారణం వివరిస్తున్నారు. ఇదే ధర్మ సూక్ష్మం అంటే. అసలు కారణం చెప్తాను వినమ్మా అంటే ఆవిడ అప్పుడు వింటోంది శ్రద్ధతో. ఏమిటి కారణం అన్నది. భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని ఉంది కదా మనకి ఉపనిషత్ సూక్తి. అది ఇక్కడ వెల్లడిస్తున్నారు భీష్మాచార్యుల వారు. తల్లి ద్రౌపది, మనము తినే ఆహారం వల్ల మన శరీరంలోని
బుద్ధి, శరీర తత్వము, బలము అనేది ఏర్పడుతుంది. మనం ఏ ఆహారం తింటామో, ఆ ఆహారము దాని ప్రభావాన్ని శరీరం మీద, మనస్సు మీద, బుద్ధి మీద చూపిస్తుంది. నేను దుష్టుడు, దుర్మార్గుడు అయినటువంటి దుర్యోధనుడి, ధృతరాష్ట్రుడి అతడిచ్చిన తిండి తింటున్నాను కదా! వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి హితకరంగా ఉండవలసి వస్తోంది కదా! కనుక వారిచ్చిన తిండి తినటం వల్ల అదే బుద్ధి నా బుద్ధికి గూడా కలిగింది. ఆ తిండితో పెరిగిన ఈ దేహంలో గూడా కొన్నిసార్లు అధర్మం వచ్చేస్తుంది. కనుక అలా నేను కూడా నా వశములో లేకుండా ఈ రజోగుణ భరితమైన రాజదూషితమైన ఆ తిండి తినడం వల్ల కలిగిన భావానికి నేను గూడా లోనైపోయాను. కనుకనే కులస్త్రీవైన, పరమ పతివ్రతవైన, భక్తురాలివైన నీకు జరుగుతున్న ఆ అవమానాన్ని ఆ సమయంలో నేను అడ్డగించలేకపోయాను అని ఇలా ఆ కారణాన్ని చెప్పి ఇంకా బాధపడతారాయన. సాక్షాత్తు నా దైవము, నేను అనుక్షణము స్తోత్రించి ప్రార్థించుకునే శ్రీకృష్ణ పరమాత్మ రాయబారిగా అక్కడికొచ్చినప్పుడు నా ఇంటికి నేను భోజనానికి పిలవలేకపోయాను. పిలిచినా పరమాత్మ రాడు. ఎందుకు? రజోగుణము చేత దూషితమైన తిండి. ఈ తిండి పరమాత్మకి నచ్చదు. కనుక నా దగ్గరికి రాలేదు. భీష్ములు రమ్మని పిలిచాడు. అయినా గూడా రాలా. ఇప్పుడు కాదు తాత అంటాడు కృష్ణుడు. భీష్ముల వారింటికి వెళ్ళలేదు. అదే చెప్తాడు. కనీసం నా ఇంటికి కృష్ణుడిని భోజనానికి గూడా పిలవలేకపోయానే. నేను ఈ రాజదూషితమైన రజోగుణ భరితమైన ఈ తిండి ఆయనకి పెట్టలేక. ఆయన అందుకే రాలేదు. అలాగే తామస గుణ భరితమైన భోజనం తినాల్సి వస్తుంది అని ద్రోణాచార్యుడింటికి గూడా వెళ్ళలేదు శ్రీకృష్ణుడు. ద్రోణాచార్యుల వారు గూడా కృష్ణుని మా ఇంటికి రా కృష్ణ అని పిలిచారు. కానీ కృష్ణుడు వెళ్ళలా. పిలవకపోయినా విదురుడి ఇంటికి తనంతర తానుగా విదురుడితో నేను మీ ఇంటికొస్తున్నానని చెప్పి శుద్ధ సత్వగుణ సంపన్నుడు, పరమ ధార్మికుడు, ధర్మాత్ముడు, ఎప్పుడూ నీతి దప్పనివాడు విదురుడు, విదుర మహాశయులు ఆయన. ఆ విదురుడి ఇంటికి సాత్విక భోజనం లభిస్తుంది కనుక విదురుడి ఇంటికెళ్ళారు. ఆ విదురుడు ఎంత భక్తి తత్పరుడంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన ఇంటికి భోజనానికొచ్చాడు. తాను పెడితే తింటున్నాడు అనే భావనతో ఆ ఆనంద భక్తి తన్మయత్వంతో ఏం పెడుతున్నాడో గూడా తెలియకుండా అలా అరటిపండు తీసి ఇలా ఒలిచి పండు ఇవ్వడానికి బదులు తొక్కలిచ్చారని అంటారు. అది మూల వ్యాస అంటే సంస్కృత భారతంలో ఉందో లేదో తెలీదు గానీ ఆయన భక్తి పారమ్యానికి అలా చెప్తారు. సో, అలా భగవంతుడు నా దగ్గరకొచ్చినా ఆతిథ్యం ఇచ్చే భాగ్యం నాకు రాలేదు. ఎందుకంటే, ఆ సమయంలో ధర్మమైన అంటే నా బుద్ధి ధర్మబద్ధంగా ఆ సమయంలో పని చేయలేకపోయింది కనుక అని చెప్తాడు. ఆ పాప పరిహారాన్ని ఇప్పుడు ఈయన తీర్చుకున్నారు. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా అన్ని విధాలా పరమ భాగవతోత్తముడిగా తీర్చిదిద్దబడ్డారు. మాఘశుద్ధ అష్టమి నాడు వెళ్ళిపోవడానికి ముందరే. కనుక పరమాత్మ అనుగ్రహం పొంది శ్రీకృష్ణుడి ఆదేశంతో ధర్మాలని బోధించి కృష్ణుడికి ప్రీతి కలిగించగలిగారాయన. ఇలా భీష్మాచార్యుల వారు చెప్తూ ఉంటే శ్రీకృష్ణుడి కళ్ళమ్మట నీళ్లు కారాయిట. ఆయన బాధపడ్డాడట. అంటే కృష్ణుణ్ణి తన ఇంటికి పిలవాలి అనుకున్నాడు. పిలిచాడు. కానీ కృష్ణుడు రాలా. ఆయన నేను భోజనం పెట్టలేకపోయానే అని ఆర్తి చెందిన భక్తుడి ఆర్తికి భగవంతుడి హృదయమే ద్రవించింది. అంత పరమ భక్తుడైన ఈ భీష్మాచార్యుల వారు ఎన్నో ధర్మాలు చెప్పాక చిట్ట చివరికి ధర్మరాజు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఇంకా ఇవి చివరి ప్రశ్నలు అన్నమాట. ఆ ప్రశ్నలకి సమాధానంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తాడు. విష్ణు సహస్రనామాలని చెప్పాడు భీష్మాచార్యుల వారు. ధర్మరాజు తాత ఎన్నో ధర్మ సూక్ష్మాలు, తత్వాలు అన్నీ మాకు చెప్పారు. ఇంకా చిట్ట చివరిగా ఒక్క విషయాన్నే నేను మిమ్మల్ని ప్రార్థించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నా. కిమేకం దైవతం లోకే, ఈ లోకం మొత్తంలోకి అసలు నిజంగా దైవము ఎవరు? కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంతః ప్రాప్నుయుర్మానవా శుభం.
ఎవరిని ఆరాధిస్తే మానవులు సుఖాలను పొందుతారు, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని స్తోత్రించాలి, ఎవరిని అర్చించాలి, ఎవరు పరమ ప్రమాణము, అన్నిటికంటే పరాంగతి ఎవరు పరాయణమైనది అని కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని అడిగాడు. ఏది కహ ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాలలోకి పరమ ధర్మమైనది ఏది? నీ అభిప్రాయం ప్రకారం, మీ అభిప్రాయం చెప్పండి తాత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీ స్వంత అభిప్రాయం చెప్పండి. మీ భావన ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం పరమమైన ధర్మం ఏది? ఏ ధర్మాన్ని ఆచరిస్తే, ఏ దైవాన్ని పట్టుకుంటే, జపిస్తే మనం ఈ జన్మ సంసారముల నుంచి, ఈ బంధనాల నుంచి ముక్తి పొందగలుగుతాము, మోక్షాన్ని పొందుతాము అని ప్రార్థించాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఈయన భీష్మాచార్యుల వారు అత్యంత భక్తిభరితమైన హృదయంతో శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ఆయనకు నమస్కరించి, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అయినటువంటి ఆ పరమాత్మని విశ్వం విష్ణు వషట్కారః అనంటూ, ఇంకా భూత భవ్య భవత్ ప్రభు మనకి తెలిసిందే, విష్ణు సహస్రనామాలని కీర్తించారు. విష్ణు సహస్రనామ స్తోత్రంతో శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రించారు. పరమ భక్తితో విష్ణు సహస్రనామాలతో కృష్ణ స్తోత్రం చేస్తే, తన అనంత నామాలను భక్తుడైన భీష్ముడు ఆనందంగా కీర్తిస్తూ భక్తి పారవస్యంతో చెప్తూ ఉంటే హృదయం, మనస్సు, శరీరము పులకరించిపోయిందిట శ్రీకృష్ణ పరమాత్మకి. ఆయన ఎంతో ఆనంద పరవశుడయ్యాడట. అందుకే వెంటనే వరాన్ని అనుగ్రహించాడు. ఆ మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి అవుతుందని మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారని ఆయన వరమిచ్చి, ఇవంతా చెప్పడం అయిన తర్వాత ఆయననే చూస్తూ, శ్రీకృష్ణ రూపాన్నే మనసులో ధ్యానిస్తూ, ఎదురుగా చూస్తూ అలా దేహాన్ని వదిలి మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయారు. అలా స్తోత్రిస్తూ ఎం భావన్ స్మరన్ జీవ త్యజంత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ తదా తద్భావ భావిత అన్నారు కదా. ఎవరిని స్మరిస్తూ దేహాన్ని వదిలితే ఆ రూపం వస్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తిని, కృష్ణుణ్ణి స్మరిస్తూ, స్తోత్రిస్తూ, భావిస్తూ ఆయనలో లీనమైపోయి ధన్యుడయ్యాడు భీష్మాచార్యుల వారు. ఇంతకుముందు పూర్వము త్రేతాయుగంలో లవకుశులు గానం చేస్తూ ఉంటే రామాయణాన్ని శ్రీరామచంద్రుడు విన్నాడు. ఇప్పుడు మళ్ళీ విష్ణు సహస్ర నామాలతో స్తోత్రిస్తూ ఉంటే తన నామ రూప గుణ లీలా మహిమలన్నిటినీ భక్తుడు కీర్తిస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ విన్నాడు. రామకృష్ణులు అంటాం అందుకే. సో భీష్మాచార్యులు తన నామాలని వర్ణించినందుకు ఆ భక్తి ప్రపత్తులకు పరవశించి ఆనందించి భీష్మ ఏకాదశిగా లోకంలో ప్రవర్తిల్లాలని వరమిచ్చినందువల్లే మనమందరం కూడా ఇప్పటికీ భీష్ముల వారిని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా ద్రౌపదీదేవికిట ఒకప్పుడు వశిష్ఠుల వారు ఒక మాట చెప్పారట. మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యః భగవాన్ హరిహి అని. ఆ మాట ద్రౌపదీదేవి గుర్తుపెట్టుకుంది. మహతి ఆపది సంప్రాప్తే, గొప్పదైన ఆపద, కష్టం కలిగినప్పుడు స్మర్తవ్యః భగవాన్ హరిహి, శ్రీహరిని స్మరించు తల్లి అని చెప్పారట వశిష్ఠుల వారు. అరివీర భయంకరులు, మహాపరాక్రమవంతులు అయిన తన భర్తలు ధర్మానికి కట్టుబడి తలలు వంచేసుకున్నారు. ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు. ఆ కురుసభలో తనకంత అవమానం జరుగుతోంది. అంత అవమానం జరుగుతుంటే నోరు మెదపలేకపోయారు. అప్పుడు ఆవిడ ఈ మాటలనే గుర్తు తెచ్చుకుని శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించింది. శ్రీకృష్ణ పరమాత్మ అనన్య భక్తితో తనని శరణు కోరి ప్రార్థించిన తన సోదరి, పరమ భక్తురాలు అయినటువంటి ధర్మవర్తని అయిన ద్రౌపది మాతను రక్షించాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యకం అని పరమాత్మ ఇచ్చిన మాటని పరమాత్మ ఎప్పటికీ నిలబెట్టుకుంటాడు. మనమందరము కూడా ధర్మవర్తనులమై ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ధర్మ భావాలని, ధార్మికమైన భావాలని కలిగి, ధార్మికమైన మాటలనే మాట్లాడుతూ, ధార్మికమైన చర్యలతో, భక్తి ప్రపత్తులతో పరమాత్మకి శరణాగతి చేసి ప్రపన్నులమయి కనుక పరమాత్మని ప్రార్థిస్తే మనందరినీ కూడా తన దరి చేర్చి మనకి ముక్తినిచ్చి కాపాడే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.